ధనమే స్వర్గం బనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళి కూలివానిగనైనా నీ ఇంట పనిచేతు కనికరము కోరుదున్. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అమ్ముకొంటిని నన్ను అదమూడొకడికి నాదు, ఆకలి బాధచే అన్యాయమైపోయి పందుల సహ విలువేయ అలవడెను వేదన. అడుగంటి అవనీతి మేల్కొని మానవత ఆశ్రయం చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాపములు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయండి. అది పాపముగా అనిపించదు, కానీ పాపం ఎంటర్ అయిపోతుంది. ఆ విషయం చాలామందికి తెలియదు. ద్వితీయోపదేశకాండం 24 అధ్యాయం 14-15 వచనాలు మరి చదివితే, కూలివాని కూలి ఇవ్వకుండా బెగబెట్టితే పాపం. ఏ రోజు చేసింది ఆ రోజు ఇవ్వాలి. వాడు గనక ఇంటికి వెళ్ళిపోయి నీ దగ్గర పనిచేసి ఇంటికి వెళ్ళిపోయి ఏడిస్తే అది నీకు శాపంగా మారిపోద్ది. ఇవ్వచ్చులే అని నువ్వు అనుకుంటున్నావు. వాడి ఇంట్లో ఉన్నాయో లేవని చూస్తున్నావా? లేదు. బైబిల్ చెప్తుంది, నువ్వు చదవండి బైబిల్. ఇర్మియా గ్రంథం 22:13 కూడా ఉంది. శ్రమ. వాడు గనక వెళ్ళి దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు వాడి యొక్క ఆకలి దప్పులతో ఆ యొక్క ఇబ్బందులు ఉన్న ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. నువ్వెంత పని చేయించుకున్నా అది నీకు శాపంగా మారిపోదు. కూలివాని కూలి ఇయ్యకపోవుట లేక బిగబెట్టడం వలన తెలియకుండా నువ్వు పాపం చేసినట్టు. ఇంకో విషయం చెప్పనా, సమస్యలు వచ్చినప్పుడు లేదా అవసరాల కొరకు దేవుని దగ్గర మొక్కుబడి చేసేసుకుంటారు చాలామంది. నువ్వు నాకు అది చేస్తే నీకు ఇది చేస్తాను, అదైతే ఇది, నా కొడుకు పెళ్ళి అయితే, లేకపోతే నా పాస్ అయితే, లేకపోతే ఉద్యోగం వస్తే, లేదా కొయిట వెళ్తే, లేదా దుబాయ్ వెళ్తే వాగ్దానాలు చేసేసుకుంటారు. తొలి చేస్తాను, ఇచ్చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను. మొక్కుబడి చేసుకున్న తర్వాత మొక్కుబడి చెల్లించకపోవడం గల పాపమే. ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయంలో 21 నుండి మనం 23 వచనాలు చూస్తే, అలాగే సంఖ్యాకాండము 30 అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో మీరు చూసినట్లయితే 5 అధ్యాయం 4వ వచనంలో 5వ వచనం చూస్తే ఆలస్యం వచ్చింది. నువ్వు మొక్కుబడి చేసుకోకూడదు. చేసుకుంటే కనుక అవశ్యంగా నువ్వు తీర్చేయాల. దేవుని దగ్గర వాగ్దానం చేసి నువ్వు తొందరపడి నువ్వు మొక్కుబడి చేసుకోకూడదు. కనుక మన పాస్టర్ గారేలే ఇవ్వచ్చులే, ఎక్కడ పోతారు, ఆయనకి ఏంటి, ఆయన బోల్ మంది ఇస్తారు, మనం ఇవ్వకపోతే ఏంటి అని ఏదో పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నట్టుగా, ఆయనకి అందరూ చూసేస్తున్నారు, నేను ఒక్కడిని చూడకపోతే రాజుగారు అందరు గేదెలు కొని ఇచ్చేశారు. కూతురు పెళ్ళికి చెంబుడు పాలు ఇవ్వమంటే అందరూ పాలు పోతున్నారు, నేను ఒక్కడ నీళ్ళు పోతే అని ఊరంతా ఒకటి అయిపోయి అందరు నీళ్ళు పోసారు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చూస్తున్నాడు. దేవుని దగ్గర నువ్వు మొక్కుబడి చేసుకుని దేవుని దగ్గరే నువ్వు మోసం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అక్కడ ఏం రాయబడింది తెలుసా? నీవు మొక్కుబడి చేసుకున్నట్లయితే తొందరపడి నువ్వు దాన్ని దేవుని దగ్గర చెల్లించాలి. అది లేకపోతే పాపంగా మారిపోద్ది. అందుకని ప్రసంగి 5 అధ్యాయం 4 వచనం, తొందరపడి నువ్వు మొక్కుబడి చేసుకోకూడదు. అది అనిపించదు. కూలి బిగపెట్టేసినా పాపమే. దేవుడి దగ్గర వాగ్దానం చేసుకుని ఎగదొప్పుతున్నా పాపమే.
అది ఎవడో తెలుసులే, మనం ఇవ్వచ్చులే. పాస్టర్ గారికి కట్టుకొచ్చి అడగలేడు కదా. నువ్వు దేవుని దగ్గర అనుకున్నావు, నువ్వు అనుకుంది నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఊరుకుంటాడా? వడ్డీతో సహా వసూలు చేస్తాడు దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 12:23 సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నా నిమిత్తమే నేను ప్రార్థన చేసుకొని మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే అది నా పాపం అయిపోద్ది అంటున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తాం. వాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి, వాళ్ళ బంధువుల గురించి, వాళ్ళ పనుల గురించే చేసుకుంటారు తప్ప పక్క వాళ్ళ గురించి పట్టించుకోరు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ కుటుంబం వరకే నువ్వు ప్రార్థన చేసుకొని, నీ సంఘం వరకే నువ్వు ప్రార్థన చేసుకొని ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేయకపోతే అది నీకు పాపమే. ప్రవక్తే చెప్తున్నాడు. రాజుల గురించి, అధికారుల గురించి, మన ఎవరింటికాడ పనిచేస్తున్న వాళ్ళ గురించి, మనకి జీతాలు ఇస్తున్న వారి గురించి, మన నాయకుల గురించి కూడా మనం ప్రార్థించాలి. మన కంపెనీల గురించి మనం ప్రార్థన, మనం చేస్తున్న ఎవరి దగ్గర అయితే మనం పనిచేస్తున్న మన యజమానుడికి క్షేమం కోరి ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు దీవెన పడతావు. ప్రవక్త సమూయేలు అంటున్నాడు, నా నిమిత్తమే నేను ప్రార్థన చేసుకొని మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమగును. ఎస్తేరు యూదులందరి కొరకు, నా వరకు నేను బ్రతకడం కాదు, యూదులందరి క్షేమం కొరకు నేను 3 రోజులు సుశాన పట్టణంలో నుండి మొద్దుకైన ప్రార్థన చేయమంది. దేవుడు కూడా అన్నపానాలు మానేసింది. 3 days ప్రార్థన చేసిన తర్వాత దేవుడు యూదులందరికీ క్షేమాన్ని కలిగేసి, ఆమెను ఎస్తేరుని బట్టి చేసిన ప్రార్థనలు బట్టి. సో నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుని ఇతరులు కూడా ప్రార్థన చేయకపోతే పాపం. ఇంకో విషయం తెలుసా? యాకోబు రాసిన పత్రిక 4:17 రాయబడిందండి, మేలు చేయు నెరిగియు అలాగూ చేయని వానికి పాపం అవుతుంది. నీ దగ్గర చేతనైన సహాయం చెయ్యి, లేకపోతే చేసేవాళ్ళకి చూపించు. నువ్వు చేయగలిగి ఉండి నువ్వు చేయకపోతే అది నీ పాపం. నువ్వు ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే అది నీ పాపం. గాడికి ఇచ్చేది ఏంటిలే అనుకుంటారు. అది నీకు ఇవ్వకపోయినా పర్లేదు, దేవుడు నీకు పాపాన్ని రెడీ పోగు చేస్తున్నాడు. అందుకనే లూకాసు వార్త 10:38 మీరు చూసినట్లయితే మనం చూస్తూ ఉన్నాం, యేసయ్య ఆ సమరయుడికి, వాడు బాధలో ఉంటే వాడిని మంచి సమరయుడిగా వెళ్ళి వాడికి సహాయం చేశాడు. లూకాసు వార్త 10 వాడు ఎరుకో నుండి వెళ్ళిపోతున్నాడు, యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తున్నాడు. దొంగలు కొట్టబడ్డాడు, తెలిసిన విషయం మీకు. కూలివానికి అప్పగించాడు, జీతం ఇచ్చాడు, వాడు కట్లు కట్టాడు, వాడిని బాగా చేశాడు. ఇంకేమైనా పెడితే ఇస్తానని చెప్పాడు. చేయగలిగితే సాయం చేయాలి. మంచి సమరయుడు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు, సహాయం చేసేవాడు. సో గమనించావా? కూలివాని కూలి పెడితే పాపం, మొక్కుబడి తొందరగా చెల్లించకపోతే పాపం. మేలు చేయనెరియు అలాగ మేలు ఇతరులకు నువ్వు చెయ్యకపోతే, నువ్వు అధికార స్థానంలో ఉండి నీకన్నా దీనుడు వచ్చి నిన్ను అడిగినప్పుడు నువ్వు సహాయం చేయకపోతే పాపమే. దేవుడు నిన్ను అక్కడ ఎందుకు పెట్టాడు? లేని వారి దరిద్రులు సహాయం చేస్తావని. నీ స్వార్థం నువ్వు చూసుకుంటే అది నీ పాపంగా అవుతుంది. పాపం శాపం ఏంటంటే పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణాన్ని కంటదంట. సావే శరణం. సంపాదించింది ఆవిడట్టుకుపోతాడు. నీ బిల్డింగ్లు అలా ఉండిపోతాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు అలా ఉండిపోతాయి. నువ్వు అనుకున్నవి ఏమి జరగవు. అందుకనే మంచి సమరయుడు కష్టకాలంలో సహాయం చేశాడు. అదే కాకుండా చాలా గొప్ప విషయం ఏంటంటే, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత సామెతల గ్రంథము 10:19 రాయబడింది, అధిక సంభాషణ అనమాట. ఎక్కువ సంభాషణ చేస్తాం పాపమే. సామెతల గ్రంథం 14:21 నీ పొరుగు వారిని తిరస్కరించుట పాపం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు.